హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారాన్ని ప్రభు మనకు తన నామములో తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఒక చోట కూడుకొని ఆయన ఆరాధించడానికి ఇచ్చిన ఈ మంచి సమయం కాదు కనుక దేవునికి మహిమ కలుగునట్లుగా మళ్ళీ కలిసి ప్రభుని ఆరాధన చేసుకుందామా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ కరోనా లాక్డౌన్లో మధ్యన ఆరాధనకు మందిరం రావడానికి అవకాశం లేకపోయినా ప్రభు మన గృహాల దగ్గరనే ఉండి ప్రభు మాటలు విని కృపనిచ్చినారు కనుక మీరు ఆరాధన అంతట్లో కొంత సమయం కేటాయించండి. ఆరాధన అలాగే వర్తమానం వరకు మీరు కేటాయిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది మీకు దేవునికి మధ్య ఉన్న కమిట్మెంట్గా కావాలి. మీరు నెగ్లిజెన్స్ చేయకూడదు. ప్రభు యొక్క సన్నిధిని మీరు అజాగ్రత్తగా ఉండకూడదు. ఓకేనా? ఒక నిమిషం మీరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసి మనం ఆరాధన ప్రారంభించుకుందాం. మీ అందరికీ శుభములు కలుగునట్లుగా నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడ, మహాయోగ్యుడ, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా మంచి తండ్రి. మరొక ఆదివారాన్ని మా నాయన మాకిచ్చిన ఈ మంచి అమూల్యమైన సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ, ఇరుకులో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్న వాస్తవమే. అనేక ఆత్మీయులు, అనేక మంది నాయన బిడ్డలు కరోనా ద్వారా మృతి పొందుతూ ఉన్నారు కనుక తప్పకుండా నీవు వారందరినీ విడవబడిన కుటుంబాలకు ఆదరణ, బాధల్లో ఉన్న వారికి నెమ్మది కలగజేస్తావని మేము విశ్వసిస్తున్నాం. ఇంకా ఎక్కడ చూడగలం? నీ వైపు తప్ప. నీవే మా తండ్రివని నిన్ను స్తుతిస్తూ, మరి ఇరుకులో విశాలత కలుగజేయవాడు నీవే అని దావీదు అంటున్నాడు. ఈ ఆదివారం నీ పాదాలకు మేము నమస్కరిస్తూ ఆరాధన, వాక్య పరిచర్య అంతట్లో మీ కృప దయచేయండి. ఎవరైతే ఈ లైవ్లోకి వస్తున్నారో, ఎవరైతే వాక్యములు వింటున్నారో వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అది ఆత్మీయతలో కానీ లేక శరీర బలహీనతలు కానీ యేసునామములో అన్ని తొలగిపోవును గాక. సమయం చాలా విలువైంది. జాగ్రత్తగా నీ మాటలు వినడానికి మీరు సమయం అనుకూలింపచేయమని ప్రతి ఒక్కరిని నీ కృపలో నీ వాక్యం కిందికి తీసుకొస్తున్నావు, నీ రెక్కల కిందికి తీసుకొస్తున్నావు. లార్డ్, యు రిమెంబర్ దెమ్ అండ్ ప్లేస్ దెమ్. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా మరి ఆరాధనలో మాతో కూడా ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మహోన్నతమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒకసారి యేసయ్యకి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. మొట్టమొదటిగా మనల్నందరినీ యేసయ్య సజీవుల లెక్కల్లో ఉంచారు కదండి. అందును బట్టి యేసయ్యకే కృతజ్ఞతలు చెల్లిద్దాం. హృదయపూర్వకముతో కృతజ్ఞతలు చెల్లిద్దాం. లోకంలో మనకి చాలా మంది చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదండి. కానీ ఆయుష్షు, దీర్ఘాయువు అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఇచ్చే బహుమానం. కాబట్టి మనల్ని ఆయన సజీవుల లెక్కలలో ఉంచినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. నీ ఉంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా అనే పాట పాడుకుంటూ దేవుడి నామాన్ని ఆరాధిద్దామండి. నిజమే కదండి. యేసయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా, బ్రతుకంతా కూడా హాయిగా గడిపేస్తానయ్యా అంటూ యేసయ్యతో మాట్లాడుతూ ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన రెక్కల నీడను మనం అందరము ఆశ్రయించి ఈ పాట ద్వారా ఆయన నామాన్ని ఘనపరుద్దాం. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్యా. ఆదరించు వాడవు, ఆదుకురు వాడవు, సీద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. ఆదరించు వాడవు, ఆదుకురు వాడవు, సీద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. నీవుంటే చాలు నాకు యేసయ్యా,
బ్రతుకంతా ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నా హాయిగా గడిపేస్తాను ప్రవ్వా. నీవున్నావన్న ధైర్యంని బట్టి మాత్రమే. నీ శక్తి ఎన్నో శక్తుల కన్నా గొప్ప శక్తి అన్న ధైర్యము మాత్రమే యేసయ్యా. నిజమేనండి, ఎలాంటి టెన్షన్ లేకుండా, ఆందోళన లేకుండా, చింత లేకుండా యేసయ్యా నీవున్నావయ్యా, నా దినములన్నిటినీ హాయిగా గడిపేస్తాను ప్రవ్వా అంటూ చెప్తాం యేసయ్యకు. బలహీన సమయములో నా కృప చాలంటివే, విశ్వసించిన చాలు విజయంబు నీదంటివే. బలహీన సమయములో నా కృప చాలంటివే, విశ్వసించిన చాలు విజయంబు నీదంటివే. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా. నా హృదయమే నీ ఆలయము ప్రవ్వా, నా హృదయములో మీరు ఆసీనులుగా ఉండండియా అంటూ అడుగుదామండి. నా హృదయమే నీ ఆలయమని అంటివి, నాలోన నివసించు గొప్పవానిగా ఉంటివి. నా హృదయమే నీ ఆలయమని అంటివి, నాలోన నివసించు గొప్పవానిగా ఉంటివి. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా. నీవుంటే చాలు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపేస్తానయ్యా. ఇట్టి ధైర్యము మాకిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. శక్తిగల నామముడు మాకు పరిచయం చేసినందుకు వందనాలు ప్రవ్వా. లోకాంతము వరకు నన్ను విడువను అంటివి, ప్రతి అడుగులు నన్ను ముందుండి నడిపితివి. లోకాంతము వరకు నన్ను విడువను అంటివి, ప్రతి అడుగులు నన్ను ముందుండి నడిపితివి. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా. ఆదరించు వాడవు, ఆదుకును వాడవు, సీద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. ఆదరించు వాడవు, ఆదుకును వాడవు, సీద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా. బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రతుకంతా హాయిగా గడిపేయొచ్చు. ఎందుకంటే యేసయ్య అన్నారు కదండి, నీ చింత యావత్తు నా మీదవే, నేను చూసుకుంటాను. కష్టాలలో నేను నీకు తోడై ఉంటాను, నష్టాలలో నీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన యేసయ్య మనతో ఉన్నప్పుడు, యేసయ్య నీవున్నావు నా జీవితంలో, నాకు అంతే చాలయ్యా, నేను బ్రతుకంతా హాయిగా నిన్ను ఆరాధిస్తూ నీకు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ నేను గడిపేస్తానయ్యా అంటూ ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకుందాం.
ఈ విధంగా ఆలోచిస్తూ మనల్ని మనము బలపరుచుకుంటూ ముందుకి మన జీవితాన్ని కొనసాగిద్దాం. స్తోత్రం. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అంటూ పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. ప్రతి ఒక్కరము భయముతోనూ భక్తితోనూ పాటలు పాడుకుంటూ ఆయన నామమును ఆరాధిద్దాం. నేను ఉండలేను ప్రభువా, నేను బ్రతకలేనయ్యా, ఒక క్షణమైనా మీరు లేకపోతే నేనేమైపోతానో యేసయ్యా. నిజమే కదండి, పాండమిక్ సిచ్యువేషన్ మనం వర్ణించాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, దేవా నీ సన్నిధి నాకు చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా, నీ నీడ నాకు చాలయ్యా అంటూ అడుగుదాము యేసయ్యను. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నీ సన్నిధి నాతో ఉంటే చాలు ప్రభువా, సంపూర్ణ సంతోషము నీ సన్నిధిలో ఉందయ్యా. నీకు వందనాలు యేసయ్యా. ఆరాధించుకునే విలువైన అవకాశము ఎంత పరిస్థితులు లేకపోయినా ఆ యేసయ్య మనల్లందరికీ మనకందరికీ ఇచ్చారు కదండి. అందును బట్టి కృతజ్ఞత పూర్వకముగా ఆయనను ఆరాధిద్దాం. మంచి అవకాశము మీరు మాకు ఇచ్చారయ్యా అంటూ హృదయపూర్వకముతో కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ జీసస్. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ఎవరు లేరు నాకు, ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నానని బాధపడుతున్నారేమో. ఒంటరి వాడిని, ఒంటరి వాళ్ళని దేవుడు 1000 మందిలుగా చేస్తానని వాగ్దానం మర్చిపోకండి. యేసయ్య నువ్వు నాతో ఉన్నావయ్యా అంటూ సంతోషముతో ఆయన పాట పాడుకుంటూ ఆరాధిద్దాం యేసయ్య నామమును. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే
ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, యేసు తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తానయ్యా. ఏ బాటలో మీరు నడిపినా నేను నడిచొస్తానయ్యా నీ వెనకాలే. ఆ మార్గము ఎంత కఠినమైన మార్గమైనా సరే, ఎంత ఇరుకులు ఇబ్బందులున్న మార్గమైనా సరే, నిన్ను విడిచి వేరే మార్గంకు నేను వెళ్ళనయ్యా అంటూ యేసయ్యతో మాట్లాడదామండి. ఊపిరి ఆగే వరకు నీ వెనకాల వస్తానయ్యా, నీ కోసమే జీవిస్తానయ్యా. ఊపిరి ఉన్న క్షణము వరకు నీ వెనకాలే వస్తానయ్యా, నీ కోసమే జీవిస్తాను యేసయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ఎంతో సంతోషము కదండి యేసయ్య పాటలు పాడుతూ ఉంటే. కొన్ని 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 పదాలు ఆయన భక్తులు ఎంత చక్కగా రాశారు కదా. ఊపిరి ఆగే వరకు నీతో జీవిస్తాను, ఏ దారిలో నడిపినా సరే యేసయ్యా, యేసయ్యా నాకు ఆ దారి వద్దయ్యా, నాకు ఇష్టం లేదయ్యా అని చెప్పకుండా నేను నీ వెనకాలే నడిచొస్తాను యేసయ్యా. అంత మంచి పాట, చాలా చక్కగా ఈ లిరిక్స్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే నా ఆరాధన యుగ యుగములకు, యుగ యుగముల వరకు, తరతరముల వరకు నీకే ఆరాధన ప్రభువా అంటూ మరి ఒక పాటను పాడుకొని దేవుని నామాన్ని ఆరాధిద్దాం. నిన్న నేడు రేపు మారని వాడవయ్యా, ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండే యేసయ్యా, నీలాంటి వారు తరములకైనా యుగములకైనా ఎవ్వరు రారు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే నా ఆరాధన, నీకే ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు
మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. మారని దేవా నీకు స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. మార్పు లేని ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. దేవా నీకు స్తోత్రాలయ్యా. అర్హతే లేదయ్యా నీ ప్రేమను పొందుకోవడానికి, కానీ తండ్రి మీరు మాకు అర్హతనిచ్చారు. థ్యాంక్ యూ లార్డ్. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉండువాడవు, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆత్మతోను సత్యముతోను నీ నామమును ఆరాధిస్తానయ్యా. ఆరాధనకు యోగ్యుడు మీరు మాత్రమే యేసయ్యా. నీకు చెందవలసిన ఆరాధనను నీకు చెల్లిస్తాను ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఎప్పటికీ నిన్ను మాత్రము నీ సేవింతును, ఎప్పటికీ నిన్ను మాత్రమే నీ సేవింతును, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఎప్పటికీ నిన్ను మాత్రమే నీ సేవింతును, ఎప్పటికీ నిన్ను మాత్రమే నీ సేవింతును, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. రెండు చేతులు అలాగే ఆకాశము వైపు ఎత్తి, తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధిస్తానయ్యా. తండ్రి అపియరెన్స్ని చూసే దేవుడు మీరు కాదయ్యా. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా పాడుతున్నారు, ఎవరు ఎంత టాలెంట్స్తో ఉన్నారు అనేది మీరు చూసేవారు కాదయ్యా. హృదయమును చూసేవారయ్యా మీరు. తండ్రి నిన్ను ఆత్మతోనూ ఆరాధిస్తానయ్యా, నా మనసంతటితోనూ నిన్ను ఆరాధిస్తానయ్యా. ప్రతి ఒక్కరము ఒక్క క్షణం అండి, ప్రతి ఒక్కరము ఒక్క క్షణము ఆకాశము వైపు ఎత్తే నన్ను సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా అంటూ ఒక్కసారి యేసయ్యకు థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ లైఫ్, థ్యాంక్ యూ లార్డ్
Lord, for still I am alive in this world during this pandemic situation. Thank you, Lord, for giving this life for me. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ప్రభువా నీకే ఆరాధన. ప్రతి ఒక్కరము ఆరాధన చేద్దామండి, ఎవరము మౌనముగా ఉండకూడదు. యేసయ్యా నీకే ఆరాధన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా నీకు ఆరాధన, నీకే ఆరాధన. నాతో మాట్లాడి నన్ను బలపరిచేదేవా, నీ ఆత్మతో నన్ను నింపి స్థిరపరిచేదేవా. లార్డ్, ఐ వాంట్ టు గివ్ యూ థ్యాంక్స్ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. తండ్రి నీకు స్తోత్రములయ్యా. నా ఆరాధన నీకే ప్రభువా, నిన్నే ఆరాధిస్తున్నాను నాయనా. నా ఆరాధన అంతటిలో మీరు ఆసీనులుగా ఉండండి అయ్యా. ప్రతి ఒక్కరము ఆరాధన చేద్దామండి. నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎవరైనా ఇంకా ఏదైనా సమస్యలో ఉన్నారా అండి? యేసయ్యని అడుగుదాము. యేసయ్య ఆలోచన చెప్పే, మంచి ఆలోచన చెప్పే దేవుడు అండి. యేసయ్య నేను ఏం చేయాలయ్యా? నాతో మాట్లాడయ్యా. నేను ఎటు వెళ్ళాలయ్యా? నన్ను దర్శించండి అయ్యా. తండ్రి నీకు ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, ప్రభువా నీకే ఆరాధన అంటూ ఒక్క క్షణము హృదయాంతరంగంలో నుండి ఆరాధన చేద్దామండి. నీ సన్నిధానములో నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ బలముతో నన్ను నింపండయ్యా. నీ ఆత్మ నాకు కావాలయ్యా తండ్రి, నీ ఆత్మ నాకు కావాలయ్యా. మనుష్యులమండి, ఏ క్షణాన ఏ తప్పైనా మనం చేయవచ్చు. వి ఆర్ పర్ఫెక్ట్ అని మనం అనుకోలేము. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, బట్ యేసయ్య మనల్ని అందరినీ ఆయన నడిపింపు చేత పర్ఫెక్ట్గా మార్చే దేవుడు. అయ్యా నన్ను నడిపించవా, నన్ను దర్శించవా యేసయ్య. నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా. ఇదిగో అయ్యా, నా రెండు చేతులెత్తి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. లార్డ్, నా ఆత్మతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. నా ప్రతి సమస్య నీకు తెలుసయ్యా. ప్రతిదీ యేసయ్యకు తెలుసండి. ప్రతి ఒక్కరము యేసయ్యకి చెప్పుకుందాము. నీ సమస్య ఏంటో ఎంతో మందికి కాల్ చేసి టైం వేస్ట్ చేసి ఉండవచ్చు. ఎంతో మందికి కాల్ చేసి ఆలోచన అడిగి ఉండవచ్చు. యు మైట్ నాట్ రిసీవ్ perfect decision or perfect guidance from anyone else. యేసయ్య ఉన్నారండి, భయపడకండి. యేసయ్యని అడగండి. God will lead you. యేసయ్య మిమ్మల్ని నడిపిస్తారు. యేసయ్య మనందరినీ నడిపించి గమ్యానికి చేర్చి విజయ వీరులుగా ఉంచే సమర్థుడు మన యేసయ్య. నీకు స్తోత్రాలయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన ఉన్నానయ్యా, నీ సన్నిధానములో ఉన్నానయ్యా అంటూ పాట పాడుకుంటూ ఆయనకి స్తుతులు చెల్లిద్దామండి. ఆయనకు రావాల్సిన ఆరాధనను ప్రతి ఒక్కరము పేరు పేరు వరసున ఆయనకు అర్పిద్దాము. కన్నీళ్ళైనా యేసయ్య, కష్టాలెదురైనా నన్ను నడిపించవయ్యా. యేసయ్యా నన్ను నడిపించయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ సన్నిధాన, నీ మందిరాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నీతో నాతో మాట్లాడుమయ్యా.
యేసయ్యా మా అందరితో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని నీ ఆత్మ చేత నింపి బలపరచండి అయ్యా. కన్నీళ్ళైనా, సుడిగుండాలైనా, కష్టాలెదురైనా అయ్యా మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని నడిపించండి ప్రవ్వా. మమ్మల్ని బలపరచండి అయ్యా. ప్రతి ఒక్కరం అడుగుదామండి. అయ్యా కన్నీటి సంద్రములో నేను మునిగిపోతున్నానయ్యా, కన్నీళ్ళ సంద్రములో మునిగిపోతున్నానయ్యా. నన్ను లేవనెత్తవా, నన్ను బలపరచవా, నన్ను చేర్చుకోవా యేసయ్యా. కరుణించి కాపాడమయ్యా. ప్రతి ఒక్కరము అడుగుదామండి. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే స్తోత్రములు ప్రవ్వా. తండ్రి నీకే ఆరాధన. మా పరిస్థితులను మార్చేదేవా, మా స్థితిగతులను మార్చేదేవా, నువ్వు మాత్రమే ఆరాధనకు యోగ్యుడవు. తండ్రి నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. కన్నీళ్ళైనా, కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా, కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. కన్నీళ్ళైనా, కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా, కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్య నామమును పలుకుదామండి. యేసయ్యా, 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 యేసయ్యా. అపవాది చేతిలో బందీలముగా ఉన్నామేమో, మనకు తెలియకుండానే అపవాది తంత్రాల చేత పీడింపబడుతున్నామేమో. అడుగుదామండి. యేసయ్యా నన్ను విడిపించయ్యా, నీ బిడ్డగా నన్ను నడిపించయ్యా. తండ్రి నీకు ఇష్టం లేనిది నాలో ఏదైనా ఉంటే కొట్టివేయండి అయ్యా. ఈ క్షణమే తీసివేయండి ప్రవ్వా. నీకు ఇష్టమైన పనులే నాలో ఉండాలయ్యా, నీకు ఇష్టమైన తలంపులే నాలో ఉండాలయ్యా. ప్రతి ఒక్కరము అడుగుదామండి. తండ్రి నీకు స్తోత్రములు. అపవాది పెట్టిన తంత్రాల చేత బయటికి రాలేక అవస్థలు పడుతున్నారేమో. శక్తిగల యేసయ్య మనకున్నారండి. మరణాన్ని గెలిచి అపవాది తంత్రములను తన పాదముల క్రింద అనగా ద్రొక్కిన యేసయ్యను మనము ఆరాధిస్తున్నాము. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదండి. ప్రతి ఒక్కరం నమ్మకము ఉంచుదాం యేసయ్య పైన, విశ్వాసము ఉంచుదామండి. బందీలముగా ఉన్నారేమో, బందీలుగా ఉన్నారేమో. యేసయ్య నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించయ్యా. తండ్రి నా దగ్గరికి రండయ్యా. నేను నీ దగ్గరికి రాలేకపోతున్నానేమో తండ్రి, నీ దగ్గరికి రాలేకపోతున్నానేమో. యు కమ్ నియర్ టు మీ లార్డ్. ప్రతి ఒక్కరం అడుగుదాం. యేసయ్యా మీరే నా దగ్గరికి రండయ్యా, నన్ను విడిపించడానికి రండి ప్రభువా. యేసయ్యా నీకే ఆరాధన తండ్రి. తండ్రి నీకు స్తోత్రం. నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజార్చి నిలబెట్టుమయ్యా. సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా. నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజార్చి నిలబెట్టుమయ్యా. సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేర్చి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా.
చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ సన్నిధాన నీ మందిరాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నీతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకే ఆరాధన యేసయ్యా. తండ్రి, ఇంతవరకు పాడిన పాటలలో మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాను. ఈ చిన్న కొద్ది స్తుతి ఆరాధన నా తండ్రి నీ పాదంలో ఇద్దరు చేర్చుకుని ఎవరు ఏ మనసులో ఏ వేదన చేత అయితే నిండి ఉండి నిన్ను ఆరాధించారో, ఏ సహాయము కొరకు నీ వైపు రెండు చేతులు ఎత్తి నిన్ను వేడుకున్నారో తండ్రి, మాకు తెలియసి ఉండకపోవచ్చు. లార్డ్, యు నో ఎవ్రీథింగ్. నువ్వు సమస్తం ఎరిగిన సర్వాధికారివయ్యా తండ్రి. ప్రతి ఒక్క హృదయ వేదనను ఎరిగి ఏ బిడ్డకు ఏ సమయంలో ఎలాంటి సహాయము కావాలో మీకు తెలుసయ్యా. ప్రతి బిడ్డకు అట్లాంటి సహాయమును దయచేసి తండ్రి నీలో ఇంకను బలపరచుకోండి ప్రభువా. తండ్రి నీ సేవలు వాడుకోండియా, ప్రతి ఒక్కరిని నీ చేతులతో పట్టుకోండియా, ప్రతి ఒక్కరిని. కన్నీళ్లు కారుస్తూ రోధిస్తున్నారేమో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ కన్నీటి బాష్ప బిందువులను నాట్యముగా మార్చమని వేడుకుంటున్నానయ్యా. కష్టాలున్నా నష్టాలున్నా ఇరుకులున్నా ఆర్థిక పరిస్థితులు ఉన్నా తండ్రి ప్రతి ఒక్కటి నీ నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము. నీకై నిలబడే బిడ్డలుగా నిలబెట్టుకోండియా, నీ సేవ చేసే బిడ్డలుగా నిలబెట్టుకోండి తండ్రి. నీకు ఆరాధన యేసయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మదేవా నీకే ఆరాధన, పరిశుద్ధాత్మదేవా నీకే ఆరాధన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి నీకు ఆరాధన తండ్రి. మా చెంత చేరి మమ్మల్ని నిత్యము బలపరుస్తూ మాతో మాట్లాడుతూ మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు. ఇంకా నిన్ను తెలుసు కూడా ప్రభువా, ఇంకా నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారేమో. అంత్య దినాలలో ఉన్నాము ప్రభువా తండ్రి. ఎవరు ఏ క్షణాన ఎవరు ఏమైపోతారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము తండ్రి. కేవలం నీ కృపే మమ్మల్ని ఆదరిస్తుంది, కేవలం నీ కృపే మాకు ప్రభువా, నీ కృపే మాకు ఆధారమయ్యా. ఇలా నిలబడి నీ సజీవుల లెక్కలలో ఉండి ఆరాధిస్తున్నామంటే కేవలం యువర్ గ్రేస్ అలోన్ తండ్రి. నీ కృప మాత్రమే ప్రభువా. నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, నీ సహాయమును బట్టి నీకు వందనాలు, నీ ఆదరణను బట్టి నీకు స్తోత్రాలయ్యా ప్రభువా. ఇప్పటివరకు చేసిన ప్రతి ఆరాధనను, ప్రతి ప్రార్థనను, ప్రతి వేదనను మీరు చూసి ఉన్నారని నమ్ముచున్నాం. మా ప్రతి ఆరాధనను ఆ తండ్రి మీరు సింహాసనాసనులుగా ఉండి అంగీకరించారు అని నమ్ముచున్నాం. మమ్మల్ని అందరినీ బిడ్డలుగా స్వీకరించారు అని నమ్ముచున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం. ఏ బిడ్డకి ఎలాంటి అనారోగ్యము లేకుండా నీ సహాయము చేత, నీ భద్రత చేత, నీ ఆరోగ్యము చేత ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను నింపి
నీ సన్నిధానంలో వాడుకోమని వేడుకుంటున్నాము. ఈ లోకములో నీకై బ్రతికి బిడ్డలుగా ఆశ కలిగి ఎవరైతే ఉన్నారో నాయన, ఈ క్షణాన వాళ్ళని దర్శించి వాళ్ళని బలపరచి నీ సేవలో ఇంకను ముందుకు తీసుకుని వెళ్ళమని వేడుకుంటూ ఈ చిన్న కొద్ది ప్రార్థన, ఈ చిన్న స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి ప్రభునామములో ఆరాధనలో పాల్పంపులు పొందిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. శ్రేష్టమైన సమయంలోనికి వచ్చామండి. మరి వాక్యాన్ని విందామా? దయచేసి ఈ సమయం సద్వినియోగం చేసుకుందాం. ఎన్నో సమయాలంతా వృధా అయిపోయినట్టు, విలువైన సమయం విలువ లేనట్టుగా చేశాడు అపవాది. కనుక దేవుని బిడ్డలుగా మనకు అనుగ్రహించబడిన ఈ సమయాన్ని మనము మన జీవితంలో ఒక విలువైందిగా మార్చుకుందాం, ఒక ధనముగా మార్చుకుందాం, ఒక ద్రవ్యముగా మార్చుకుందాం, ఒక అద్భుతమైనటువంటి ఒక సొత్తుగా మార్చుకుందాం. ఈ సమయంలో ప్రభు సన్నిధిని నీవు ఆరాధిస్తూ ఉంటే, భయభక్తులతో కూడి ఆరాధనలోను వాక్యములో నీవు పాల్పంపులు పొందుతూ ఉంటే దేవుడు సంతోషించాలి. ఆ సమయాన్ని నీవు వ్యర్థం చేయకుండా ఈ వాక్యాన్ని విను. ఒక మాట వాక్యం చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు గారు రాశాడు, పత్రిక రాస్తూ అనుభవంలో నుండి ఒక విశిష్టమైనటువంటి ఒక సంగతిని మనకు తెలియపరుస్తున్నాడు. దయచేసి ఆ వాక్యాన్ని మనం విందాం. 3వ అధ్యాయం 9వ వచనం అండి. చూడండి. ఆశీర్వాదమునకు వారసుల మగుటకు మీరు పిలువబడితిరి. వినండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాన్సెప్ట్ అనేది బైబిల్ బేస్ మెసేజ్ అన్నమాట. కనుక బైబిల్ ఏదైతే చెబుతుందో ఆ విషయాన్ని గనక ఆ మార్గములో గుండా మనం వెళితే, యేసయ్య చెప్పిన మార్గంలో శిష్యులు నడిచారు. శిష్యులు చెప్పిన మార్గంలో ఆది సంఘము నడిచింది. ఆది సంఘము బోధించిన బోధలో మన పితరులు నడిచారు, మిషనీలు నడిచారు. ఆ మిషన్లు నడిచిన స్థానంలో సంఘ స్థాపన జరిగింది. సంఘము చక్కగా నడిపించబడింది. ఈనాడు రాను ఆ బాటలో నుండి తొలగిపోయి రాంగ్ రూట్లో నడుస్తున్నట్టుగా సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఎదురే లేదు అనుకున్న మనుష్యునికి ఎదురే లేదు అని చంద్రమండలమో భూమండలమో గ్రహాలు లెక్కించగలిగిన మనిషి, నేను ఏదో స్థితికి వెళ్ళిపోయిన మనుష్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. అసలు విషయం గమనిస్తే, ఏదో చిన్న వైరస్ను వేటాడటానికి అగ్రరాజ్యాలు సైతం, దేశాలు మొత్తము యుద్ధం చేసిన, తనకున్నట్టు మేధో సంపత్తునంతా కూడా బయటికి తీసి ప్రయోగించిన, ఇంతవరకు ఒక సరైన మెడిసిన్, సరైన మందు అంటూ రాలేదని విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో సాధించాము అనుకున్న మనిషి తన జీవితంలో ఏమీ లేదు, నిరత్తరుడుగా డోర్ పెట్టుకుని లోపల కూర్చోవలసిన అవసరం ఏర్పడింది. ఎంత విచిత్రం! మనిషి ఏమి చేయగలడు, ఏమి చేయలేడన్న సంగతి మనిషి తెలుసుకొని విలువలాడిపోతున్నాడు. అప్పటికే జరగవలసిందేదో జరిగిపోయింది. ఈ మనిషి ఇప్పుడు అటు ఇటు కాకుండా ఆకాశ వైపు చూడడం తప్ప ఇంకొక మార్గము లేదని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము ఎందుకు పిలవబడ్డామో అని చెబుతూ నేను 3 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో, ఒక 3 విషయాలు, ఒక మనిషి క్రైస్తవుడు దేవుని బిడ్డగా 3 థింగ్స్, ఒక 3 విషయాలు కనుక నువ్వు కలిగి ఉంటే, నువ్వు నేర్చుకుంటే, బ్లెస్సింగ్ థింగ్స్ అన్నమాట. ఇవి బైబిల్ బేస్డ్ థింగ్స్. ఇది పరిశుద్ధ గ్రంథం బోధించే విషయాలు. మనము ఎందుకు పిలవబడ్డాము? మొదటిది, మనము దేవునికి సమీపంగా ఉండకుండా దూరం అయ్యాము. సమీపంగా ఉండాలి. అలాగే దేవుని కృపలో, దేవుని యొక్క ప్రేమలో మనము దేవునికి కృతజ్ఞత కలిగిన ఉండవారుగా దేవుడు సృష్టించాడు. కనుక మనిషి ఆశీర్వాదమునకు వారసుడుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. రెండవది, తను దేవునికి సమీపంగా ఉండటానికి, సన్నిధికి, మందసానికి సమీపంగా ఉండటానికి దేవుడు సృష్టించుకున్నాడు. మూడవది, మనము దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు సృష్టించుకున్నాడు. ఈ విషయాలు మర్చిపోయి మనిషి వ్యవస్థల్లో పడి
వ్యవహారాలలో పడి నిజమైన విషయాన్ని మరచిపోయి తిరుగుతున్నాడు. ఈ దినాన నేను ఊరికే మనిషి భయముతో ఆందోళనతో ఉన్నాడండి. కనుక ఆ భయము ఆందోళన ఉండే ఉంటుంది. కానీ ఈ రోజు గనుక నీ విషయం ఏమిటో నీవు తెలియపరచుకుంటే, నువ్వు తెలియజేసుకుంటే, తెలియబడుతున్న దేవుని వాక్యము గనుక నీవు అర్థం చేసుకుంటే, ఇది నువ్వు అనుభవించుకుంటే నువ్వు కొంత నెమ్మది శాంతి కలుగుతుంది. నువ్వు అధైర్యపడకుండా ముందుకు సాగి వెళతావు. ఒక సాయంకాలం పూట దట్టమైన అడవుల మధ్యన ఒక బస్సు ప్రయాణమై వెళుతుంది. ఆ చీకటి పడుతున్న కొలది అటు ఇటు గుహలు, అటు ఇటు అడవులు, చిన్న చిన్న జంతువులు కూడా సంచారం, మనుష్య సంచారం లేని ఆ ముందే అది అడవులు కలిగినటువంటి ప్రదేశము. అందులో చీకటి పడితే ఎలా ఉంటుంది వాతావరణం మీరు చూడండి. రాను రాను ఒక్కొక్క స్టేజ్ రాగా మనుషులందరూ దిగిపోయారు. చివరికి అందులో ఒక వృద్ధురాలు మిగిలి ఉంది. వెనుక సీట్లో కూర్చుంది ఆమె. అందరూ దిగిపోయారు, చీకటి పడింది. డ్రైవరు కాన్సన్ట్రేషన్తో బస్సు నడిపించాలి గనక లైట్లన్నీ ఆఫ్ చేసి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అటు చూస్తే మనుషులందరూ దిగిపోయారు. తను చేరవలసిన స్థలం ఇంకా రాలేదు. అటు కొండలు, ఇటు కొండలు, చెట్లు, చేమలు, ఆ కిర్రుమనేటటువంటి జంతువుల స్వరాలు వినబడుతున్నాయి. ఈమె ఒక్కటి గనుక భయముతో అటు ఇటు చూస్తూ, లోపల డ్రైవర్ తన పని తను చేసుకుంటున్నాడు, ఎవరు లేరని అటు ఇటు చూడగా సెంటర్ సీట్లో చిన్న బాలిక, మేబీ 8-9 సంవత్సరాల పిల్ల, చక్కగా తన చేతిలో 2-3 వస్తువులు తీసుకొని ఆడుకుంటూ అటు ఇటు చక్కగా ఒక చిన్న చిన్న పాట పాడుకుంటూ వస్తూ ఆడుకోవడం గమనించింది వృద్ధురాలు. ఆశ్చర్యపడింది. అటు ఇటు చూసి తను భయముతో వణికిపోతుంటే ఈ చిన్న అమ్మాయి జస్ట్ 8 or 9 years మెల్లగా ఆశ్చర్యపడి ఆ మధ్య సీట్లో నుండి చక్కగా మెల్లగా నడుచుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి దగ్గరికి వెళ్ళి పక్క కూర్చుని, నాన్న ఎవరు లేరు, నువ్వు ఇంత చక్కగా సంతోషిస్తున్నావు, ఆడుతున్నావు, నీకేం భయం అవ్వట్లేదా అని అడిగింది. నాకెందుకు భయం, డ్రైవరు మా నాన్నగారు అని చెప్పింది. ఆశ్చర్యం కాదు. ఆమెకున్న ధైర్యం ఏమిటంటే, ఆమెకున్నటువంటి మనసులో ఉన్నటువంటి నిబ్బరమైన ఆ సాహసం ఏమిటంటే, బస్సు నడిపిస్తున్న డ్రైవర్ మా నాన్నగారు. చూసారా, నీవు ఇన్నిటి మధ్యన నీవు కృంగిపోవడము లేకపోతే నీవు అధైర్యపడడం కాదు, కానీ నీవు ఎందుకు పిలువబడ్డావో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పేతురు అంటాడు, నేను చేపలు పడుతున్నప్పుడు ఆ ప్రభు నన్ను పిలిచాడు. ఏమన్నాడంటే, నిన్నావో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పేతురు అంటాడు, నేను చేపలు పడుతున్నప్పుడు ఆ ప్రభు నన్ను పిలిచాడు. ఏమన్నాడంటే, నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించండి. మీరు బ్రతికున్న చేపలను బట్టి చంపుతున్నారు కదా, చనిపోయిన మనుషులను పట్టాలి, మీరు వారిని బ్రతికించాలి. హల్లెలూయా. ఈ పని అండి. ఈరోజు మనుషులకు సువార్త కావాలి, ప్రజలకు ధైర్యముతో నింపేటటువంటి మాటలు కావాలి. నీవు ఆశీర్వాదం కనుక ఉన్నావా, నువ్వు కృంగిపోతున్నావా? ఈరోజు ఆశీర్వాదముకు వారసుడము అవుటకు మనం పిలువబడ్డామని ఆశీర్వాదములో నిలబడాలి. అనేకులకు ఆశీర్వాదముగా ఉన్నానంటూ నువ్వు బ్రతకాలి, కానీ ఆ భయము ఈ భయము మధ్యన మనము తొట్టుపడకూడదు. మన దినములన్నీ లెక్కించబడి ఉన్నవని వాక్యం చెబుతోంది. తల వెంట్రుక కూడా దేవుని ఎదుటలో కౌంటింగ్ లో ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఈనాడు పేతురు చెప్పే మాట నీవు చెప్పాలి. నీవు ఇంట్లో కూర్చున్నా, నువ్వెక్కడ కూర్చున్నా, నీ వాక్యం వింటున్నా, ఎస్ ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని అని నువ్వు చెప్పగలిగిన నాడు నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. ధైర్యంతో నింపబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఆశీర్వాదములు తొలగిపోయిన వారు ప్రారంభమ చరిత్రను మనం గమనిస్తే ఏలి కుటుంబము ఆశీర్వాదంలో ఉండాలి, కానీ దేవుడే చెప్పాడు, తృణీకరించాను నేను అంటున్నాడు. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. వాట్ ఏ వండర్ఫుల్ స్టెప్. యునో, సమూయేలు గణపరచబడ్డాడు, చిన్న బాలుడు, ఎన్నిక లేనివాడు, కానీ యాజకత్వములో ఉన్నటువంటి ఏలి కుటుంబం తిరస్కరించబడింది. అంతెందుకండి, ఆశీర్వాదమునకు 6 అడుగుల ఆజానుభావుడు, ఎంత సౌందర్యం కలిగిన వాడు సౌలు తృణీకరించబడలేదా అంటున్నాడు. నేను సౌలుకు కృప చూపుట మానివేసినట్లు నేను దావీదుకు నా కృప చూపుట మానను. వాట్ ఏ వండర్ఫుల్. నువ్వు అర్థం చేసుకొని నువ్వు ధైర్యంతో నువ్వు ఏదైతే కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు దూరం అయ్యావో, నువ్వు ఆశీర్వదించబడ్డ వ్యక్తివేనా అని నీవు మనసులో స్మరిస్తూ నువ్వు వెళుతూ ఉంటే నీవు ధైర్యంతో ముందుకు సాగి వెళ్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. సహోదరుడ సంగమ, నీవు అధైర్యపడవలసిన కృంగి ఉండడానికి సమయం కాదు, కానీ
నువ్వు ధైర్యముతో నింపబడి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు నీవు అర్థం చేసుకొని నీవు ధైర్యంతో నింపబడితే అది ఆశీర్వాదం. దావీదు మందసాన్ని తీసుకొని మందసం ముందు నాట్యము చేస్తూ తన ఇంటికి వచ్చాడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో ఆ మందసం తీసుకొని డాన్స్ చేస్తూ నృత్యము చేస్తూ దేవుని ఆరాధించుకుంటూ ఇంటికి వచ్చి తన వారందరిని దీవించడానికి దావీదు ఇంటికి వస్తే ఏం జరిగిందో తెలుసా? దావీదు యొక్క భార్య మీకాలు, చదవాలి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. తన ఇంటి వారిని దీవించడానికి దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి. చూసారా? దావీదు మందసమును నృత్యము చేస్తే అందుకే అక్కడ రాయబడిన సౌలు కుమార్తె అని రాయబడింది. కానీ దావీదు భార్య అని రాయబడాలి. ఒక ఇంటిలో ఈనాడు ప్రభు సువార్తలు చెబుతూ ఒక ఇంటిలో 5గురుంటే ఒకరి మీద ఒకరి శత్రువులం అంట. చూసారా? ఇవన్నీ ఈ రోజు అదే విషయాలు జరగట్లేదా? చెప్పాడు. ఈనాడు ఎన్ని కుటుంబాలు దీవెనకరంగా ఉన్నాయి. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు, కుటుంబము సమాజానికి, తన బంధుత్వానికి, దేవుని సంఘానికి ఎంతమంది దీవెనకరంగా ఉన్నారు. ఇలాగూ ఒక దీవించబడినటువంటి కుటుంబములో మందసము నాట్యం చేస్తూ నృత్యం చేస్తుంటే దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించాలని ఇంటికి వస్తే మీకాలు అపహాస్యం చేసింది, దావీదును తృణీకరించింది. ఆ చివరి వచనంలో మీకాలు గురించి వ్రాయబడిన మాట వింటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడడానికి బదులుగా ఏలి వలె సౌలు వలె చివరి వచనంలో 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనంలో యెహోవా సన్నిధిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తె అయిన మీకాలు పిల్లలను కనకయుండెను. సంతానము లేని స్త్రీగా మిగిలిపోయింది, అంటే గొడ్రాలుగా మిగిలిపడిపోయింది. ఈరోజు లేఖనాలను పరిశోధించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పేతురు అంటాడు, నీవెందుకు పిలువబడ్డావో, ఎందుకు సంఘంలోనికి వచ్చావో, నీవెందుకు రక్షణ తీసుకున్నావో, నీవెందుకు బగలలో పాల్పంపులు పొందుతున్నావో, ఎందుకు నీవు దేవుని వాక్యాన్ని బృందాన్ని చేతపట్టుకుని మందిరానికి వస్తున్నావో నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, నువ్వు దీవించబడిన వ్యక్తివి. నువ్వు మర్చిపోవద్దు. అబ్రహామును పిలిచాడు దేవుడు 12వ అధ్యాయం 2వ వచనంలో. అబ్రహామా అని పిలిచి ఇదిగో నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి అని చెబుతూ నీవు ఆశీర్వదించబడిన వారిని 2వ వచనం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉంది. నీవు ఎవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తా, నీవెవరిని శపిస్తే వారిని శపిస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరండి? ఎరుగక బయలుదేరాడట అబ్రహాం. అందుకని అబ్రహాం ఎలా దీవించబడ్డాడు? జక్కయ్య గురించి రాయబడిన చరిత్రలో సువార్తల్లో ప్రభు అంటాడు, నీవు అబ్రహాము కుమారుడవే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీవు చరిత్రను, దేవుని యొక్క వాక్యాన్ని నీవంతా తెలుసుకొని ముందుకు సాగి వెళితే, నిన్ను సరి చేసుకోగలిగితే, ఇదిగో ఈ మాటలు వింటున్న నీవు, ఇదిగో దేశంలో, రాష్ట్రములో, మన ప్రాంతాల్లో, మన పట్టణాలలో, మన సంఘాలలో దీవెనకరంగా ఉంటాం. ఈ వర్తమానం వింటే నీవు దీవించబడిన వ్యక్తిగా మార్చబడతావు. ఎస్, నీవెవరివి? నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని అని చెప్పగలగాలి. పాపము నుండి, శాపము నుండి విమోచింపబడి, విడిపించబడి, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డ నీవు ఈరోజు ఒక ధైర్యంతో నువ్వు నిలబడాలి. ఎవరివో తెలుసుకొని నువ్వు నడవగలిగితే కొద్ది దినములన్నా మన బ్రతికినంత కాలం మన యొక్క శ్రేష్టమైనటువంటి దైవజనులు నిరంతరము సేవలో వారు తమ యొక్క పరుగు పంద్యాన్ని ముగించి ప్రభు సన్నిధికి చేరారు. ఎస్, దేవుడు వారిని పిలుచుకున్న వారు వెళుతూ ఉన్నారు. అనేక మంది దైవజనులు వారు వెళ్ళారు. వారికంటే గొప్పవరం కాదు, కానీ నీ బాధ్యత ఏమిటి? నీ మీద దేవుడు పెట్టిన
నాయన దేవుడు పెట్టిన రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి నువ్వు గమనించి వెళ్ళవలసిన అవసరం ఉన్నది అంతే. అబ్రహాము గురించి మాట్లాడుతూ నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి అంతెందుకండి. ఆదికాండం 24వ అధ్యాయంలో 31వ వచనం లాబాను అంటాడు, అబ్రహాము ఎలా దీవించబడ్డాడో తన యజమానుని గురించి పరాయి దేశములో వెళ్ళి ఆ ఇస్సాకు కొరకు వధువు కొరకు వెళ్ళిన ఎలియాజరు చెప్పిన విషయాలన్నిటిని బట్టి అబ్రహాము ఎంత దీవించబడ్డాడో, అబ్రహాము ఇంటిలో ఉన్న ఆ యొక్క దాసుడు, ఆ దాసుడు గురించి వాడబడుతున్న మాట విని ఆశ్చర్యం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఆశీర్వదించబడిన వ్యక్తి అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, అక్కడెందుకున్నావు నువ్వు? కమ్ ఇన్సైడ్, నువ్వు లోపలికి రా. అబ్రహాము దీవించబడ్డానికి ఇదిగో రుజువు ఏమిటంటే, అబ్రహాము నా యజమానుని దేవుడు దీవించాడు ఇదిగో అని ఆ సాక్ష్యము చెప్పగా, అబ్రహాము ఇంటిలో దాసుడైనటువంటి ఎలియాజరు గురించి వ్రాయబడిన మాట, ఆశీర్వదించబడినవాడా లోపలికి రా. నీ మాటలు విన్నప్పుడు, నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు చెప్పగలుగుతున్నారా, ఓహో నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివని. దేవుడిపిన మాట, ఓబేదేదోమును తన ఇంటి వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించాడట. ప్రైజ్ ది లార్డ్. ఎంత మాట! యేసయ్య ఒక మాట చెబుతూ మత్తయి సువార్త 25వ అధ్యాయము 34లో కుడివైపు ఉన్న వారిని పిలిచి ఈ మాట మాట్లాడుతున్నాడండి. మీరు వినండి. ఈ రోజు నిజముగా ఈ రోజు జరుగుతున్న పరిస్థితులకు ఈ వాక్యం సరిపోతుందేమో అని నేను అంటాను. 34వ వచనం 25, 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని పిలిచి చూచి నా తండ్రి చేత, వినండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అయ్యో, వాళ్ళు ఆశ్చర్యపడుతుండగాని ఒక మాట అంటున్నాడు యేసయ్య. చెప్పం, చదవం. నేను ఆకలి గొంటిని, దేవుడు యేసయ్య ఆకలి కొన్నాడట. మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నేను దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. హల్లెలూయా. చూడండి, ఇది ఎంత మంచి పరిచర్య. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఎవరైనా బలహీనులు ఉన్నప్పుడు, వారు పరిస్థితులు అనుకూలత లేనప్పుడు, అననుకూలతలో ఉన్నప్పుడు, వారి పరిస్థితులు విరోధముగా మారినప్పుడు ఏదన్నావని ఈనాడు సంఘం చేసే పరిచర్య గొప్పదండి. అది ఎవరికి లేని ఆ ఆశీర్వాదం, ఆ దీవెన కేవలం క్రైస్తవ సంఘానికి ఇవ్వబడింది. కనుక ప్రభు మనకు అంటాడు, ఇదిగో ఆశీర్వదించబడిన వారలారా, ఇదిగో నేను ఆకలి కొంటే నాకు మీరు ఆహారం పెట్టారు, నేను దప్పిక కొంటే నాకు దాహము తీర్చారు, నేను పరదేశం నుండి నన్ను చేర్చుకున్నారు, నాకు వస్త్రములు ఇచ్చారు. ఇవన్నీ చెబుతూ ఉంటే వీళ్ళు ఆశ్చర్యపడి, అయ్యా ప్రభువా, నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చావు? మేము ఎప్పుడు చేశామంటే, అల్పులైన సహోదరులను మీరు ఒకరికి చేర్చితిరి గనుక, ఒకరికి మీరు చేర్చుకుంటేది గనుక, ఒకరిని మీరు ప్రేమించితిరి గనుక, ఒకరి కన్నీళ్లు తుడిచితిరి గనుక, ఒకరికి ఆదరించితిరి గనుక, అది నాకు చేసినట్టే అన్నాడు. హల్లెలూయా. పరిచర్య, చాలా మందికి పరిచర్య అంటే తెలియదు, ఆశీర్వాదం అంటే చాలా మందికి తెలియదు. నీవు ఆశీర్వాదమునకు వారసుడవు కావాలి. ఆ ఆశీర్వాదం పొందిన నీవు అనేకులకు దీవెనకరంగా మారాలి. ఆ దీవెన అంటే ఏమిటో నేను తెలియపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో ఆశీర్వాదమునకు వారసులం మనం మర్చిపోకుండా ఆ దీవెనను అందుకొని నువ్వు నడవగలిగితే నీవు ఆశీర్వాదముగా ఉంటావు. అబ్రహాము ఆశీర్వాదం ఎలియాజరుకు వచ్చినట్టుగా, ఇదిగో ఓబేదేదోము దేవుని చేత మందసము పెట్టుకొని ఆరాధించి భయభక్తులు కలిగి ఆరాధించిన ఓబేదేదు దీవెనలోనికి వచ్చినట్టుగా దేవుడు స్వయాన్ని పిలుస్తున్న ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి. నీవు ఆ గుంపులో ఉన్నావా? ఆశీర్వాదం వారసులు అవటానికి నీవు ప్రయత్నం చేస్తున్నావా? నీవు ఆశీర్వదించబడిన వ్యక్తి అయితే ఈరోజు నువ్వు ఈ విషయాన్ని తెలుసుకుంటే జరుగుతున్న ఈ విషయాలన్నిటికీ నువ్వు భయపడవు, కానీ ధైర్యముగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన విషయం అండి, అద్భుతమైన విషయం ఇది. తప్ప ఇక మనకు ఏది కూడా మనకు మేలు జరగదు. దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదమునకు, అయ్యా నన్ను ఆశీర్వాదమునకు వారసులు పిలిచావు గనుక అధైర్యపడను అంటే నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఒకటి
ఈ ఆశలైన విషయాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఆశీర్వాదకరముగా ఉండడానికి పిలవబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. రెండవ విషయం చెప్తాను. ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనం. 9, 10. ఆదికాండం 45 5వ వచనం. 45:5. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు నేను ఇక్కడికి యోసేపు చెప్తున్నాడండి. యోసేపు తన అన్నతో ఈ సందర్భాన్ని బట్టి నేను మీకు వివరిస్తున్నాను. మనము ఎందుకు పిలువబడ్డామో, మనం ఎందుకు వచ్చామో యోసేపు తన అన్నలతో చెబుతూ ఉన్నాడు. మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి 9-10 వచనాలు. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండనేలా. నీవు గోషెను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొర్రెల మందలును నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. మాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదమునకు వారసులమగుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. ఇప్పుడు యోసేపు అంటాడు, ఇదిగో నన్ను ఎందుకు దేవుడు పంపించాడో, ముందు ఏమి జరగనయుందో, ఆయన ప్రవచనాలు ఎలా నెరవేరాలో దానికి అనుగుణంగానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు తప్ప మీరు భయపడొద్దు. అంటే జరిగిన విషయాలు తెలుసు మనకు. యోసేపును ఇక్కట్లు పెట్టడము, యోసేపును అమ్ముకోవడము, యోసేపు అవమానపరుచు గాయాలు పాలు చేసిన అన్నలు యాకోబు మరణాంతరము వారి లోపల యోసేపు ఏమి చెబుతాడో, పగబట్టి మమ్మల్ని మా పిల్లల్ని ఎక్కడ మాంతు చూస్తాడో, మమ్మల్ని ఎలాగూ మరణానికి చేరువ చేస్తాడో, మమ్మల్ని ఎలా బందికాల్లో జైల్లో పెడతాడని భయపడుతూ ఉంటే యోసేపు తన దేవుని యొక్క ప్రణాళికను చెబుతున్నాడు. హల్లెలూయా. యోసేపు యేసయ్యకు సరి సమానంగా లేడంటారా? నేను మిమ్మల్ని అక్కడ మీరు ఉండకూడదు, ఇక్కడికి రమ్ము. హల్లెలూయా. మీరు మీ పిల్లలు నాకు సమీపంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుడు ఇరుకులు ఇబ్బందులు కలుగజేసి యోసేపును ఒక అద్భుతమైనటువంటి ఒక స్టేటస్ లో పెట్టాడు, అద్భుతమైన ఒక స్థానంలో పెట్టాడు, ప్రధాని స్థానంలో పెట్టాడు. ఇప్పుడు తన సహోదరులను తీసుకొచ్చి అంటాడు, మీరు తిరిగి అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి రండి, నాకు సమీపంగా ఉండండి, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఈరోజు దేవుడు అంటాడు, ఈరోజు మనల్ని రోమపత్రిక 5వ అధ్యాయము 10-11 వచనం, మనం శత్రులమై ఉండగా. హల్లెలూయా. అసలు అన్నలు శత్రువులు యోసేపుకు, ఇంతగా ప్రేమ కనపరచవలసిన అవసరము లేదు. కానీ వారు చేసిన కీడు సామాన్యమైంది కాదు, భయంకరమైన కీడు. కానీ యోసేపు యొక్క ప్రేమ భావం చూస్తున్నారా? హల్లెలూయా. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని రక్షించుకున్నాను, నేను మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాను, మీరు అవన్నీ విషయాలు మర్చిపోయి గోషానుకు రండి. హల్లెలూయా. గోషానుకు వచ్చి నాకు సమీపంగా ఉండండి అని చెప్తున్నాడు. ఎంత ఆశీర్వాదం. యేసయ్య చూడండి, ఈరోజు ఎక్కడో ఉండవలసిన మనల్ని విడిపించి, నీవు శత్రువే, పాపముల చేత అపరాధముల చేత మనం సచ్చిన వారమైండగా క్రీస్తు మనల్ని విడిపించుకున్నాడు. నువ్వు సమీపంగా దేవుడు నిన్ను ఉండమంటే ఇదే అవకాశం అనుకొని ఈ లాక్డౌన్ సమయంలో భయముతో లోకాన్ని అంతా నీవు విసర్జించి దేవునికి, వాక్యానికి, సన్నిధికి నువ్వు సమీపంగా ఉండవలసిన నువ్వెక్కడున్నావో నీవు అర్థం చేసుకో. నువ్వెక్కడున్నావో వాక్యము ఇదే అవకాశం అని, ఆరాధన లేదని, ఇక నన్ను ఎవ్వరు చూడడం లేదని నువ్వు తిరుగుతున్నావు. దేవుడు అంటాడు, ఆదామా నీవెక్కడా? ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. నెట్వర్క్ లేదనో, ఇచ్చిన ఈ కొద్ది ఆన్లైన్లో ఈరోజు దైవజనుడు వాక్యం అని ఆదివారం ఆశతో సిద్ధపడి కూర్చొని ఏ వాక్యం వస్తుందని ఆశపడి దగ్గరగా ఉన్నావా? దేవునికి ఆన్లైన్లో ఉన్నావా? నెట్వర్క్లో ఉన్నావా?
ఉన్నదంతా నువ్వు సెల్ ఫోన్ అంతా కూడా ఛార్జింగ్ లేదని అన్నిటికీ లోక వ్యవహారాలకు వాడి రైట్ టైంలో దేవుని మాట మాట్లాడాలని నీ దగ్గరకు వస్తూ ఉంటే ఈనాడు ఎంతో మంది సమీపంగా ఉన్నారండి. ఆదివారం రోజు ప్రశ్న నువ్వు వేసుకో. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, నువ్వు ఆశీర్వాదం వారసుడు కావాలి. నీవు దేవునికి, మందసానికి, మందిరానికి, దైవజనునికి నువ్వు సమీపంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వెక్కడున్నావు? ఆదామా ఎక్కడున్నావు అంటే ఆదామా అంటాడు నేను దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకు దాక్కున్నాడండి? దేవుని మాట మీరాడు గనుక, పాపములో పడ్డాడు గనుక. ఈనాడు ఏదైనా అవిధేయత ఉంటే ఇక కాదు, ఇంత విపరీతమైన పరిస్థితుల్లో ఇంకా కూడా నీవు మారు మనసులే దేవుని యొద్దకు వచ్చి దేవునికి సమీపంగా లేకపోతే నీవెంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నీవు అర్థం చేసుకో. రా, దేవుని వాక్యమునకు భయపడు. చేసిన కీడు చాలు, చేసిన మోసం చాలు, కోశంలో ఉండండి, నేను పోషిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం! యేసయ్య రోమా 5వ అక్కడ రాయబడిన మాట, మనం శత్రులమై ఉండగా 10:11 ఏలయనగా మనము శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, దేవుడు అసలు అన్నలను యోసేపు ఈ ప్రేమ కనపరచడానికి అసలు వీలులేని సందర్భం. కానీ యోసేపు ఎంతటి అద్భుతమైనటువంటి ఆ దైవికమైన మనసు కలిగిన వాడు. ఎట్లా ఒక్కొక్క మెట్టు వచ్చి దేవునికి సమీపంగా వచ్చాడు. అన్నలను చెప్తున్నాడు, మీరు గోషానులో ఉండండి. యేసయ్య అన్ని శ్రమలు పొంది సిలువనెక్కి దేవునికి సమీపంగా ఎలా మారాడో తన సంఘమును అంటున్నాడు, ఈరోజు రండి నాకు సమీపంగా ఉండండి. హల్లెలూయా. గొర్రెపిల్లగా వధించబడి, ఆయన రక్తము చిందించబడి, ముళ్ళ కిరీటము చేత గాయాలు చేయబడి, ఆయన బల్ల మీద నీ కొరకు నా కొరకు ఆయన ముక్కలు చేయబడి వాక్యమై ఆయన మనకు బోధించడానికి, వాక్యము ద్వారా నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి ఆయన నిన్ను ఆశీర్వదిస్తే, ఈరోజు మానవుడు దేవునికి సమీపంగా ఉండవలసిన మానవుడు చెట్టుచాటు దాక్కొని దేవుని ఉగ్రతకు కారణమయ్యాడు, దేవుని యొక్క శాపానికి కారణమయ్యాడు. దేవుడు నేను వీరిని ఉమ్మి వేస్తానన్న స్థితికి మానవుడు వ్యవస్థ దిగజారిపోయింది. కాదంటావా? ఓ మనిషి గుండె మీద చేసుకొని దేవుని ఎదుట, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేసి తిని అని ఒప్పుకుంటే ఇంక కూడా దేవుని రక్షణ ఉన్నది. దేవుడు మనుషులు విడిచేవాడు కానే కాదు. దేవుని కొరకు నువ్వు పాట పాడి, దేవుని కొరకు స్తుతించి, అయ్యా ఈరోజు నేను నీకు సమీపంగా వస్తాను నువ్వు చెప్పగలిగితే, ప్రైజ్ ది లార్డ్. నీ స్థానం ఎక్కడున్నావు? దేవునికి ఆన్లైన్లో ఉన్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు నీ జీవితం ఎక్కడుంది? ఏ రహస్య స్థలంలో ఉన్నావు? దేవునికి తెలియదా నువ్వెక్కడున్నావో? ఆదాము చెట్టు చాటుకు దాక్కున్న సంగతి తెలియదా? నువ్వు ఆదామా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. తెలుసు, నువ్వెక్కడున్నావో తెలుసు. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా? నేను నా తమ్ముని కావలి వాడిని అంటే చంపిన సంగతి దేవునికి తెలియదా? తెలుసు. కానీ నీ నోటి ద్వారా నీవేమొస్తుందో అని మొదట యాకోబు అడిగాడు. నువ్వెవరు అంటే నేను ఏశావుని అన్నాడు కనుక మళ్ళీ రెండవసారి అడుగుతున్నాడు యాకోబు, నువ్వెవరంటే నేను యాకోబుని అన్నాడు. మన జీవితం ఏంటో తెలుసు, నువ్వేం చేస్తున్నావో దేవునికి తెలుసు. తెలియదని నువ్వు అనుకుంటున్నావంటే నీవు ఘోరమైనటువంటి తప్పిదములో ఉన్నావు, పొరపాట్లో ఉన్నావు. ఈరోజు నీవు ఆశీర్వాదమునకు వారసుడు అవుటకు పిలిచావని సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, అలాగే దేవునికి సమీపంగా ఉండడానికి దేవుని సృష్టించాడు. కానీ లోకానికి దగ్గర ఏదేదో వ్యవహారాలు, ఏదో వ్యవస్థలు నడిపేవాడికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ వల్ల ఏమి జరగదు. ఏదో ఇంకా దేవుడు కృప చూపి మనలో ఆయుష్ ఉంచి మనల్ని ఇంకా దేవుడు కాపాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని నేను మీకు తెలియచేయడానికి ఒక భయము కలిగిన వ్యక్తిగా నేను వాక్యం బోధిస్తున్నాను. ఈ దేవుని సన్నిధిలో నిలబడి అయ్యో ప్రభువా అని వాక్యము ధ్యానించి భయభక్తులు కలిగి దేవుని వాక్యానికి భయపడి, ఇదిగో మిమ్మల్ని దేవునికి సమీపంగా ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని భయముతో కూడి వాక్యమును బోధిస్తున్నా. అర్థం చేసుకుంటే నీవు దీవించబడతావు. ఇకనైనా నీ విపరీత ప్రవర్తన మారును గాక. ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి ఈరోజు ప్రేరణ నీకు కలుగును గాక. తప్పకుండా ఒక్కరిలో మార్పు వస్తే, ఒక వ్యక్తి కనుక మారడానికి ప్రయత్నం చేస్తే
ఆ దేవుడు సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి ద్వారా కుటుంబం, కుటుంబం ద్వారా వర్గం, ఆ సమాజం ద్వారా పట్టణం, దేశం అంతా కూడా మార్పు రావడానికి దేవుడే, హల్లెలూయా, దేవుడు కార్యం చేస్తాడు. ఆ మార్పు మొదట నీలో రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటాడండి 42వ అధ్యాయము మొదటి 2వ వచనంలో యోబు అంటున్నాడు. మీరు గమనించండి ఒక మాట. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆ, నీవు సమస్త నీవు క్రియలను సమస్త క్రియలు చేయగలవనియు ఆ, నీవు ఉద్దేశించినది నీవు ఉద్దేశించినవి ఏదియు నిష్ఫలం, ఏవి కూడా నిష్ఫలము కానేరదని కానేరవని. నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఆమేన్. యోబు ఎప్పుడు కూడా దేవునికి దూరం అవ్వలేదండి. నీకు ఎప్పుడు ఆయన చూడగలుగుతావు? నువ్వు సమీపంగా ఉన్నప్పుడు వాక్యం అర్థమవుతుంది. నువ్వు మందసంకు దగ్గర ఉన్నప్పుడు అర్థమవుతుంది. నీవు దైవజనునికి, సంఘానికి, సావాసానికి, సహోదరులకు, ఆత్మీయతకు నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు వాక్యం అర్థమవుతుంది. స్నేహితులు వచ్చారు, అపహాస్యం చేశారు, తిరుగుబాటు చేశారు, దేవుని సన్నిధిని దూషించి వెళ్ళిపోమని భార్య చెప్పింది. కానీ యోబు దేవునికి సన్నిహితంగా, దేవుడు చూస్తుంటే ఎక్కడ చూసినా దేవుని దృష్టిలో యోబు కనబడుతున్నాడు. పెంట మీద ఉన్నాడు, కనబడుతున్నాడు. ఎక్కడున్నా యోబుకు దేవుని దృష్టిలో ఎప్పుడు చూడగలిగిన స్థితిలోనే అంత పరిశుద్ధతలో ఉన్నాడు యోబు. అప్పుడు అంటాడు, అయ్యా, సమస్త క్రియలు నీవు చేయగలవని, నీ ఉద్దేశించిన ఉద్దేశం ఎప్పుడు నిష్ఫలం కానేరదని. హల్లెలూయా. చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా. చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. నువ్వు సమస్త క్రియలు చేయగలవని నేను అంటూ 5వ వచనంలో అంటాడండి. 42వ వచనంలో యోబు అంటారు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను. హల్లెలూయా. సహోదరుడా, భయపడమాకు. జరుగుతున్న వైరస్ ఏదన్నావని, ఫస్ట్ వే కానీ, సెకండ్ వే, థర్డ్ వే, ఫోర్త్ ఏదన్నావని, దేవుని దృష్టిలో, దేవుని సృష్టి, దేవునికి మరుగైంది ఏది కూడా లేదు. దేవుడు తీసివేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తీసివేస్తాడండి, తప్పకుండా దేవుడు తీసివేస్తాడు. కనుక నీవు చేయవలసిన పని ఏమిటి? నీవు నివసించవలసిన పని ఏమిటి? అసలు నీ దేవుని దృష్టిలో నిన్ను భూమి మీద ఉంచడానికి అసలు దేవుడు ఏమి కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నువ్వేదేదో చేయాలని అనుకుంటున్నావు. తెల్లవారక ముందే కన్ను మూస్తున్నాడు మనిషి. ఈ రోజున్న మనిషి 4 రోజులకు లేడు, 2 రోజుల్లో లేడు, ఒక వారం, ఒక 6 నెలలన్నా బెడ్ మీద ఉండవలసిన వాడు లేదు. 2 రోజులు, ఒకే రోజు, క్షణం పాటు ఆయుష్ మీద దాడి చేస్తుంది వైరస్. ప్రైజ్ ది లార్డ్. కానీ నీ ఉద్దేశం ఏమిటో, నీవు దేవుడు నిన్ను ఎందుకు చేశాడో, ఎందుకు పిలిచాడో, ఏం అప్పగించాడో నీవు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధుడుగా ఉండాలని, పవిత్రుడుగా కొనసాగాలని, దేవుని రాజ్యములకు వ్యవస్థ స్థాపకుడుగా నీవు ఉండాలని, ఆ రక్షణ వార్త నువ్వు చేత పట్టుకొని ఎంతో కొంత నువ్వు చేయాలని దేవుని ఉద్దేశం అయితే నీవు ఓడిపోయావు. చెట్టు చాటును దాక్కున్న ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అన్నట్టుగా. కానీ యోసేపు అంటున్నాడు, అన్నా నేను నిన్ను క్షమించాను. ఈ రోజైనా మనందరికీ క్షమాపణ వార్త మందసము దగ్గరకు రా. భయభక్తులు కలిగి వాక్యం వింటున్నావా? ఈరోజు వాక్యం వింటున్నావు. ఆదివారం ఏ వాక్యం బోధిస్తాడో గారు మందిరానికి వెళ్ళే అవకాశం లేదని వాక్యం వింటున్నా నీవు ధన్యుడవు. ఒకవేళ నీవు నిర్లక్ష్యం చేస్తే ఇకనైనా నీవు ఆ విలువ తెలుసుకొని
నువ్వు చూడు, బైబిల్ ప్రక్కన పెట్టుకో, డైరీ పెట్టుకో, రాసుకొని సిద్ధపడు. ఆశీర్వాదం ఏమిటో తెలుసుకో. నువ్వెక్కడ ఉండాలో సమీపంగా ఉండాలో దేవునికి. నువ్వెక్కడ దేనికి సమీపంగా ఉన్నావో, ఏ మొబైల్కు దేనికి నువ్వు సమీపంగా ఉన్నావు, లోకంలో దేని కొరకు నువ్వు దగ్గరగా ఉన్నావు, ఉండవలసిన దానికి దగ్గరగా ఉండకుండగా అపవాది క్రియలకు నువ్వు దేని కొరకు నువ్వు దగ్గరగా ఉన్నావు, నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈరోజు రా. హల్లెలూయా. యోసేపు అంట, నాకు సమీపంగా ఉండాలి, గోశాలలో మీరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు సమీపంగా రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఇంకా కరువు ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా కరువు ఉంది. హల్లెలూయా. ఇంకా ఇప్పటికే ఈ వైరస్తో అయిపోయిందని నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంకా ఏదో జరగబోతుంది. నువ్వు రా, దేవుడు పిలుస్తున్నాడు. దేవుని సమీపంగా రా, దేవుని ఆరాధించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. రెండవది, దేవుని సమీపంగా ఉండాలి. మూడో విషయం నేను చెబుతున్నాను, చెప్పి ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. జాగ్రత్తగా, త్వరగా. యాకోబు రాసిన పత్రిక. మనము ఎందుకు పిలువబడ్డామో, మనము ఎక్కడ పిలువబడ్డాము, ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో తెలియపరుస్తున్నాడు. మొదటిది, ఎందుకు పిలువబడ్డాం. ఎస్. రెండవది, ఎక్కడ ఉండాలి. రక్షించబడిన పిలువబడిన నువ్వు ఎక్కడ ఉండాలి. మందసము దగ్గర, మందిరంలో ఉండాలి, సమీపంగా. నువ్వు రెక్కల కిందికి వచ్చినావు అంటున్నాడు. ఎవరు? బోయజ్ అంటాడు రూతు. నువ్వు రెక్కల కింద. ఎస్. మరి నువ్వు ఎలా ఉండాలి? 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లుగా సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము వలన కనెను. సంకల్ప ప్రకారము కనెను. ఆమేన్. హల్లెలూయా. తాను సృష్టించిన వాటిలో మనలను ప్రథమ ఫలముగా ఉండునట్లుగా. హల్లెలూయా. మనుషులను ఎన్నో సృష్టించాడు దేవుడు. భూమి మీద పక్షాదులను మొదలుకొని, చెట్టు చేమ పురుగులను మొదలుకొని ఎన్నెన్నో సృష్టించాడు. గాని దేవుడు మన గురించి మాట్లాడుతూ మళ్ళీ సత్యవాక్యము వలన, ప్రైజ్ ది లార్డ్, తనకు ఎవరికి? దేవునికి ప్రథమ ఫలము ఇచ్చునట్లుగా. అంటే సంఘములో ప్రథమ ఫలం. సంఘములో నీవు ఉన్నావు, సంఘమే ప్రథమ ఫలం. కానీ ఆ సంఘములో ఉండి ఆరాధించే బిడ్డగా నీవు ఉన్నావా? అంటే ప్రథమ ఫలం అంటే ఒక ఫ్రూట్ఫుల్నెస్. ఒక మాట చెప్పనా, కృతజ్ఞత కలిగిన కుటుంబముగా, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు నడుస్తున్నావా ఈనాడు? హల్లెలూయా. రక్షణ పొందేవు, బాగానే ఉంది, నడుస్తున్నావు, పేరు చెప్పుకుంటున్నావు క్రైస్తవుడు. కానీ నీ అంతరంగములో దేవుడు చేసిన మేలుల గురించి నీవు వ్యక్తం చేస్తున్నావా? అయ్యో, నా దేవునికి నేను ఏమి ఇవ్వగలనా నీ కృతజ్ఞత కలిగి నడుస్తున్నావా? లేకపోతే అందరిలాగా నాకు చేశాడులని వెళుతున్నావా? కానీ అలా కాదు. ఒక విషయం గురించి రాస్తూ 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 16-15 వచనంలో ఒక వ్యక్తి కుటుంబం గురించి, ఆ కుటుంబం అట ఆ స్థానాన్ని తెలియపరుస్తున్నాడు దేవుడు. 16-15. స్తెఫెను ఇంటివారు అంటండి అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. హల్లెలూయా. అక్కయ్యలో వారు ప్రథమ ఫలమై అని మొదటి స్థానంలో ఉన్నారంట. నీవే స్థానంలో ఉన్నావు? సంఘములో దైవజనుడు చూడగానే నీ పేరు మొదటి స్థానంలో జ్ఞాపకం వచ్చేటట్టు ఉన్నదా నీ జీవిత చరిత్ర? నువ్వు రక్షించబడ్డావు, బాగానే ఉంది. అక్కయ్యలో స్తెఫెను హతసాక్షిగా మరణించాడు. కానీ స్తెఫెను కుటుంబం అట తదుపరి అక్కయ్య సంఘములో ప్రథమ ఫలముగా ఉన్నారంట. ఫలమిచ్చే బిడ్డలు. ప్రథమ ఫలం అంటే సంఘములో రక్షించబడి నీవు రక్షించిన తండ్రికి నువ్వు ప్రథఫలముగా ఉన్నావా? ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? ఆత్మల కొరకు నీవు వేటాడే బిడ్డగా ఉన్నావా? ఒక సాక్షిగా నీవు ఉన్నావా? లేక ఏదో అని నిట్టూర్పులు విడుస్తూ నీ జీవితమంతా లోకానికి పనిచేసి ఏదో కొంచెం భాగం, ఏదో కొంచెం సమయం, కొంచెమే నువ్వు ఇచ్చేది, కొంచెమే నువ్వు చేసేది, కొంచెమే, అంతా ఏదో కొంచెం చేసి బలబలాన్ని పిలుస్తున్నావు, శాపాన్ని తెచ్చుకుంటున్నావు. నీ కుటుంబాన్ని నీవే కన్నీళ్ళలోనికి నెట్టుకుంటున్నావు. ఇంట్లో సంతోషం లేదు, పిల్లల సంతోషం లేదు, ఉద్యోగంలో సంతోషం లేదు. నువ్వు ప్రథమ ఫలమై ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని భద్రత, దేవుని కంచె ఉంటుంది. స్తెఫెను కుటుంబం అంట ప్రథమ ఫలం. హల్లెలూయా.
ఈ రోజు ఆదివారం రోజు నీకు నేను వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గతించిన కాలం మీద గతించి వెళ్ళిపోయింది. నువ్వు సంఘములో దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండు, కృతజ్ఞత కలిగిన కుటుంబముగా, కృతజ్ఞత కలిగిన యవనస్తుడిగా ఉండు, యవనస్తురాలిగా ఉండు. నీ జీవితంలో ఏదో పోయింది, కానీ ఇంపార్టెంట్ నీ మొదటి టాలెంట్, నీ మొదటి బలం, నీ మొదటి ఆత్మీయత, నీ మొదటి స్థానం దేవునికి ఇవ్వు. తర్వాత నీ లోకానికి ఇవ్వు. దేవుని చేత నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దీవెనండి. నీవు ఏ స్థానంలో ఉన్నావు? అందుకే దావీదు అంటాడు, మనకు తెలుసు, ఇదిగో నీవు చేసిన మేలులకు నేనేమి రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ మందిరంలోకి వచ్చానంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఎంత ఆశీర్వాదం అండి. నీవు ఏ స్థానంలో ఉన్నావు నీ జ్ఞాపకం చేసుకో. నీవే స్థానంలో ఉన్నావు, నీవెక్కడ ఉన్నావు, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో నీవు ఏ స్థానంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజన్నా దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివని మొదట. రెండవది, నీవు దేవునికి సమీపంగా ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఉండడమే కాదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘములో ఉన్నానంటే ఉన్నాను, వస్తున్నానంటే నీకు ప్రయోజనం లేదు, నీ కుటుంబానికి ప్రయోజనం లేదు, నేను కన్న తండ్రికి లేదు, నేను నడిపిస్తున్న నాయకులకు లేదు, నీ గురించి దివారాత్రము ప్రార్థన చేస్తున్న దైవజనులకు కూడా ఉపయోగం లేదు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను పిలిచిన దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి పిలిచాడు. ఆ ఉద్దేశాన్ని నువ్వు తెలుసు. ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండు. సన్నిధిలో మందసానికి సమీపంగా ఉన్న సమూయేలు వలె సమీపంగా ఉండు. ఆ కొండ చుట్టూ చూస్తూ తిరుగుతూ దేవుని ప్రత్యక్షత కొరకు చూసిన మోషే వలె సమీపంగా ఉన్న మందిరానికి దేవునితో మాట్లాడతాడు. ఎప్పుడు మందిరములో దేవుని ఆనుకొని దేవుని స్తుతించే బిడ్డలుగా ఉన్న కుటుంబాల వలె దేవునికి సమీపంగా ఉండు, దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండు. నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్న దావీదు వలె నీవు ఉండగలిగితే ఎంత మేలు. భలే దేవుడు నీవు నా కుమారుడా అంటాడు, నా కుమార్తె అంటాడు. నీవు అలా ఆశీర్వదించబడినట్లయితే నీవు ప్రథమ ఫలం ఈ రోజున. హల్లెలూయా. నువ్వు ప్రథమ ఫలమే. దేవుని సన్నిధిలో నువ్వు ప్రథమ ఫలముగా ఉంటావు. నువ్వు ఆత్మను పొందిన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా, దేవుని సమీపంగా ఉన్న వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను కోరుతున్నాడు. ఒక వాక్యం చదివి ప్రార్థన చేస్తాడు. రోమపత్రిక 16:5లో ఇంకొక వ్యక్తి ప్రథమ ఫలముగా, ఆశీలోనే ప్రథమ ఫలం అంటే ఎంత ఇంపార్టెంట్ వ్యక్తిగా చెబుతున్నాడు ఆయన. నువ్వు అర్థం చేసుకుంటే, ఎఫైనెట్ అంటే ఆయన పేరట. స్టెఫెను కుటుంబము అకయలో ఉంటే ఈయన 16:5 రోమపత్రికలో ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలముగా నా ప్రియుడగు ఎపైనెట్టుకు వందనములు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆసియాలోనే ఈయన పౌలుకు ప్రియుడంట, క్రీస్తుకు ప్రథమ ఫలం. దైవజనుడు చెప్పాలి నీ కొరకు, సంఘంలో నమ్మకస్తుడండి, సహోదరులకు అందరికి ప్రియుడు. ఆమేన్. అందరిని ప్రేమించే వ్యక్తి, అందరిని పలకరిస్తాడు, రాకపోతే అడుగుతాడు, ఏమైందని పలకరిస్తాడు. అయ్యా అందరికి ప్రియుడు, ఆత్మీయురాలిమే, ప్రార్థన పరురాలని దైవజనుడు అనాలి. దైవజనుడికి ఎప్పుడు దగ్గరలో అందుబాటులో ఉంటాడండి అని చెప్పగలగాలి. ప్రియుడట, ఎఫైనెట్ ప్రియుడట పౌలుకు, క్రీస్తుకు ప్రథమ ఫలం అంట, దైవజనుడికి ప్రియుడట. నీ స్థానం ఎట్లుంది? ఈ రోజున దుఃఖంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం, ఇబ్బందులో ఉన్నాం, వైరస్ దాటికి అతలాకుతలం అవుతున్న ఈ సమయంలో కొంత నెమ్మది పరుస్తున్నాడు. కొంత నిన్నటి వరకు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం కొంత మట్టుకు దేవుని కృప ద్వారా వారి ఒప్పందం కుదిరింది. ఇలాగ ఇంకా ఎన్నెన్ని ఇదిగో తుఫాన్లు వస్తున్నాయి, వైరస్లు వస్తున్నాయి. ఇన్నిటి మధ్యన నువ్వు నిలబడగలవా? నీ భక్తి, నీ శక్తి సరిపోతుందా? భక్తిని పెంచుకో. దేవుని వాక్యమైన శక్తి కిందికి రా. ఆశీర్వాదాన్ని సొంతం చేసుకో. ఘనమైన బిడ్డగా నీవు ఉండు. గనుడు అంటున్నాడు, బలవంతుడు అంటుంది వాక్యము. నువ్వు నా కుమారుడవు, నా ప్రియుడు అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని మాటలు వింటావా? అర్థం చేసుకుంటావా? మొదటిది, నువ్వెందుకు పిలవడో పేతురు చెప్తున్నాడు, ఆశీర్వాదమునకు వారసుల భక్తులు పిలవడు. యోసేపు అంటున్నాడు, నాకు సమీపంగా ఉండండి, రండి గోషాల్లో ఉండండి. దేవుడు అంటాడు, రా నా ఎద్దుకు రా, మీరు విని ఎడలా బ్రతుకుదురు అంటున్నాడు. సమీపంగా ఉన్నావు, మంచిదే. నీ కృతజ్ఞత కలిగి నడుస్తున్నావా? దేవుని మేలు పొందుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నావా? ఎవరెవరికో నీవు దీవెనకరంగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ దేవుని మందిరములో నువ్వు చేసిన మేలుకు ప్రతిమేలుగా, ప్రతిఫలముగా నీ పిల్లలు, నీవు ఆరాధించబడిలో ఉన్నావా? ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? దైవజనుడికి కుడిపుచ్చముగా ఉన్నావా? ఓ సంఘంలో ఒక స్తంభములాగా ఉన్నావా? ప్రార్థన స్తంభమువా? నువ్వు ఆరాధించే స్తంభమువా?
దేవుని కొరకు పనికొచ్చే పాత్రగా నీవు ఉన్నావా? దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయుష్ కొంచెమండి. ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మనుషుడు ఈనాడు, నేను మొదటే చెప్పాను, మనుష్య వ్యవస్థ కుప్పకూలింది, కన్నీరే మిగిలిపోయింది మనిషికి. కానీ లోకము నడిపిస్తున్నటువంటి ఆ నడిపించే యజమానుడు దేవుడు కనుక నీవు నిపుణముడు. అమ్మాయి ప్రారంభంలో చెప్పాను నేను, అందరూ భయపడుతుండగా, చీకటిలో భయపడుతుండగా ఆ అమ్మాయి జస్ట్ 8-9 months అమ్మాయి అంటుంది, బస్సు నడిపిస్తున్న డ్రైవర్ మా నాన్నగారు, ఈ లోకాన్ని నడిపిస్తున్న ఆ నిజమైనటువంటి రూలర్ యజమానుడు మన దేవుడే కనుక నువ్వు అధైర్యపడు. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకో, దేవుడు చేసిన మేలును స్మరించుకుంటూ, మనకున్న కొంచెం సమయం, కొంచెమే దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని నామాన్ని స్తుతించి ముందుకు సాగి వెళితే ఆశీర్వాదం. హల్లెలూయా. నీవు ఆశీర్వాదమునకు వారసుడవు కావాలి. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యానికి, మందసానికి నువ్వు సమీపంగా ఉండాలి. నువ్వు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి. ఉండువుగాక. దేవుడి నిన్ను ఆశీర్వదించునుగాక. నీ గాయాలు మానుపునుగాక. నీ హృదయంలో ఉన్న భారం యేసు తొలగించునుగాక. 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 స్తోత్రము నాయన. పరిశుద్ధుడా వందనాలు. నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన పాదముల చెంతకు నీ బిడ్డలను, సంఘాన్ని, లైవ్లో వింటున్న బిడ్డలను నీ సన్నిధికి తీసుకొస్తున్నాను. నీవు చేసిన ఉపకారములను బట్టి, నీవు పొడిగిస్తున్న ఆయుష్ను బట్టి, అయ్యా, నువ్వు మనిషికి చేసిన ఎన్నో మేలులు. మనిషి తృణీకరించాడు. ఆరాధనలో ఉండవలసిన వాడు, ఆశీర్వాదాలు ఉండవలసిన వాడు, దీవెనకరంగా ఉండవలసిన వ్యక్తి వ్యవస్థల్లో పడి కూలిపోయాడు. అయినను నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని, తండ్రి, అబ్రహామును పిలిచినట్టుగా మమ్మల్ని పిలుస్తున్నావు. యోసేపు అన్నలను తృణీకరించలేదు. రండి, నాకు సమీపంగా ఉండండి, నేను పోషిస్తానన్నట్టుగా ఈరోజు సంఘాన్ని పిలిచి నీకు సమీపంగా పెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఆరాధించే బిడ్డలుగా ప్రథమ ఫలం నా జ్యేష్ఠ పుత్రులు అంటున్నావు. తండ్రి, నీకు స్తోత్రాలు కలుగునుగాక. ఈనాడు దేవా, మేము సంఘముగా నాయన నీకు ప్రథమ ఫలమునిచ్చే బిడ్డలుగా మేముండి ఒక దీవెనకరంగా ఉండితే దేవా, నువ్వు సంతోషిస్తావు. ఈనాడు వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ నీ కృపకు అప్పచెబుతావు. బలహీనులైన వారిని స్వామి దేవా, నీ ఒకసారి కనికరించు. మా దేశాన్ని, మా రాష్ట్రాలను కనికరించు దేవా. నీ కృప దిగివచ్చునుగాక. ఈ వైరస్లకు అన్నిటికీ విరుగుడు నీ రక్తమే. నీ శక్తి విడుదలవునుగాక. ప్రభువా, మళ్ళీ మేమందరం కలుసుకొని నిన్ను ఆరాధించే సమయం కొరకు వేచి చూస్తూ మా పొరపాట్లను మన్నించండి నాయన. ప్రియులు, నా సహోదరులు చేసిన పొరపాట్లను మన్నించి నీ క్షమాభిక్ష నాయన కలుగజేయమని ప్రార్థన చేస్తూ దేవా, ఆశీర్వాదము పొందిన బిడ్డలం మేము, నీకు సమీపంగా ఉండే బిడ్డలం మేము, నీకు కృతజ్ఞత కలిగి ఎప్పుడు స్తుతి ఆరాధనలు చేస్తూ సాక్షాలు నడిచే బిడ్డలమని జ్ఞాపకం చేసుకుంటూ నీ దివ్య సందేశము ద్వారా గొప్ప మార్పు కలిగిన బిడ్డలందరూ దీవెనగా మార్చబడినట్లు సహాయం చేయమని, ఎవరైతే ఇందులో వాక్యం లైవ్లో వింటున్నారో నీ బిడ్డలందరికీ నాయన అశ్రద్ధ నాయన నా ప్రభ, ఇంకా వారు సరైన జాగ్రత్తలు లేకపోతే శ్రద్ధగా నీ వాక్యం వినటానికి ఈరోజు ప్రేరణ ఈ వాక్యము ద్వారా కలుగునుగాక. నీవు కలిగించదవుగాక. ఇంతవరకు నాయనా అద్భుతమైన కృప ద్వారా సంఘమును బలమైన శక్తితో నడిపిస్తున్నందుకు, బలమైన ఆత్మ ద్వారా కదిలిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, క్రైస్తవ సంఘం లోకానికి ఒక మాదిరిగా ఉంటున్నట్లుగా బలమైన శక్తిగా నాయన ఎన్ని కొరలలో, కొలిమిలో కాల్చబడి ఎదిగిందో అది సంఘం ఈనాడు కరోనా తాకిడిలో వ్యవస్థలు నాయన ఏవి కుప్పకూలినా సంఘం బలమైందిగా ఎదుగుతూ ముందుకు సాగి వెళ్ళి బలమైన నీ బిడ్డలుగా లోకానికి సువార్త, శాశ్వతమైనటువంటి దేవుని గురించి చెప్పే ఒక బోధకులుగా, సువార్థికులుగా, ఆశీర్వాదమునకు వారసులుగా ప్రజలంతా ఉండాలని ఆ సంకల్పం చేత నిత్య దివారాత్రములు ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతించే బిడ్డలుగా, దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థించే ఒక భారం కలిగిన బిడ్డలుగా మమ్మల్ని ఇంకా ప్రేరణ చేత ప్రేరేపించమని, ఒక భారం మా హృదయములో దేవా మా కలుగ చేయాలి. ఒక ఆదరణ వాక్యం నీ బిడ్డలకు కలుగునుగా, ఒక స్వస్థత దేవా నీ బిడ్డలకు ఈ వాక్యం ద్వారా విడుదల, ఆశీర్వాదం నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఒక క్షేమం నీ బిడ్డలకు కుటుంబాలలో ఉదయించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం నీ బిడ్డలందరికీ నాయన క్షేమము దయచేయమని, ఆశీర్వాదం దయచేయమని, ఆరాధికులుగా మార్చు, కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా మార్చు.
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం జయం, యేసు నామమునకు జయం, శిలువ రక్తము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదం, ఆయన అదృశ్య హస్తం, ఆయన బలమైన దక్షిణ హస్తం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై నిత్యము నడిపించునుగాక. ఆమేన్. కృప ప్రార్థనా సంఘములో ప్రభువును కొలువగరారండి. ఆయనను సగును దీవెనలు ఆశీర్వాదములిచ్చును. కృప ప్రార్థనా సంఘములో ప్రభువును కొలువగరారండి. తండ్రి కుమార శుద్ధాత్మకును తావుగా Jesus, hallelujah. సంఘముండుటకు ఆయన దీవెన వర్షములు దీనిపై నిరతము కురియుగాక. కృప ప్రార్థన సంఘములో ప్రభువును కొలువగరారండి. ఆమేన్. వందనండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.